రీసెంట్గా మనకి ఈ సైబర్ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువగా అయ్యాయి. సో సుప్రీంకోర్టు ఏం చేసింది అని చెప్పంటే సిబిఐకి ఈ సైబర్ స్కామ్స్ అండ్ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ని హ్యాండిల్ చేయడానికి ఫ్రీ హ్యాండ్ అనేది ఇచ్చింది. సో ఈ 3 సైబర్ స్కామ్స్ సుప్రీంకోర్టు ఐడెంటిఫై చేసింది. అండ్ ఈ సైబర్ స్కామ్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిలో ఫస్ట్ ఏంటి అని చెప్పంటే డిజిటల్ అరెస్ట్. సో ఈ డిజిటల్ అరెస్ట్లో ఏమవుతుంది అని చెప్పంటే మీకు ఒక అనానిమస్ కాల్ వస్తుంది. మేము సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ఆధార్ కార్డ్ కానీ మీ డీటెయిల్స్ కానీ ఈ క్రైమ్కి యూజ్ చేయబడ్డాయి అని చెప్పి. అండ్ వాళ్ళు దీనికోసం ఏం చేస్తారు అని చెప్పంటే మీకు అమౌంట్ డిమాండ్ చేసి డిజిటల్ అరెస్ట్ కింద పెడతారు. ఇది 100% ఫేక్. సెకండ్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ స్కామ్. ఈరోజు మీరు 10,000 కడితే రేపు మీకు 50,000 వస్తాయి అని చెప్పి మిమ్మల్ని ఇట్లా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్కి లూర్ చేసి ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇట్లాంటి ట్యాక్స్ కట్టాలి ఆర్ ప్రాసెసింగ్ ఫీ కట్టాలి అని చెప్పి ఎక్కువగా అమౌంట్ అదే గుంజేస్తారు. అండ్ ఒక్కసారి మీరు కట్టిన తర్వాత వాళ్ళు డిసపియర్ అయిపోతారు. సో ఇది ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అనమాట. థర్డ్ ఏంటి అని చెప్పంటే పార్ట్ టైం జాబ్ ఆఫర్ స్కామ్. మీరు లైక్స్ కొడితే చాలు మీకు ఇంత అమౌంట్ వస్తుంది, మీరు షేర్ చేస్తే చాలు ఇన్ని వ్యూస్ తీసుకొస్తే చాలు ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్తారు. బట్ ఒక్కసారి ఇలాంటి మీరు చిన్న చిన్న అమౌంట్స్ మీకు ఫస్ట్ ఇచ్చి మీకు ఆశ చూపించిన తర్వాత ప్రీమియం టాస్క్స్ చేయాలని చెప్పంటే మీరు ఇంత అమౌంట్ కట్టాల్సి వస్తుంది అని చెప్పి మీతో అమౌంట్ కట్టించుకున్న తర్వాత వాళ్ళు కూడా డిసపియర్ అయిపోతారు. సో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్లో మీకు తెలిసిన వాళ్ళలో మీ కొలీగ్స్లో చాలామంది ఇలాంటి స్కామ్స్కి ఐదర్ విక్టిమ్ అయి ఉండొచ్చు ఆర్ ఇలాంటి స్కామ్ చేసే వాళ్ళకి అప్రోచ్ కూడా అయి ఉండొచ్చు. సో ఇలాంటి స్కామ్స్కి అస్సలు విక్టిమ్ అవ్వకండి, అస్సలు భయపడకండి. వెంటనే సైబర్ క్రైమ్కి కాల్ చేసి ఇలాంటివన్నీ రిపోర్ట్ చేయండి.